వైఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. వరంగల్ వర్షాకాలం నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టాల్సిన చర్యలు, వరద ముంపు నివారణ, నగరంలోని ప్రధాన నాలాల పూడికతీత, పలు అభివృద్ధి పనుల పురోగతి తదితర అంశాలపై కూడా కార్యాలయంలో మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సమీక్ష సమావేశం పాల్గొన్న వరంగల్, హన్మకొండ కలెక్టర్లు, నగర మేయర్ గుండు సుధారాణి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్, ఇతర అధికారులు, సిబ్బంది. ప్రపోజల్స్ ఏవైతే పెండింగ్ ఉంటే ఎక్కడ ఉన్నాయో దయచేసి మాకు రిపోర్ట్ ఇవ్వండి అమ్మా, మేము దాన్ని ఫాలో అప్ చేస్తాము. మీరు ఒకటే కాదు, కార్పొరేషన్ నుంచి మన మేయర్ గారు కూడా చెప్తున్నారు, డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా కొన్ని మేము ప్రపోజల్స్ పంపించాము, పెండింగ్ ఉన్నాయని చెప్తున్నారు. ఎంతవరకు వీలుంటే అంతవరకు మనం ఫండ్స్ ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి రాబోయే కాలానికి ఇంకా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే 2 నెలల సమయం కూడా మనకు కొంత మన పని వెనక్కి పోవడానికి అడ్డుపడిందనే చెప్పొచ్చు. మరి అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. మరి ఎటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ కలగకుండా, ఇప్పుడే నేను ఇరిగేషన్ వాళ్ళకి చెప్పినట్టుగా మీరు ఎక్కడ వాటర్, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వాటర్ అనేది ఎక్కడ కూడా నిలబడకుండా ఉండే ప్రక్రియ మొదలు చేపట్టాలి. ఇక్కడ వాటర్ వచ్చినా కూడా ఏదో ఒక వే నుంచి బయటికి వెళ్ళిపోయే విధంగా, ఇప్పుడు ఇన్ని రోజులు మీరు అన్నట్టుగా ప్రజలు ఇక్కడే నాలాలలో మునిగి టౌన్స్లోకి వస్తున్నాయి వాటర్ అని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పింది బయట, టౌన్ బయట నుంచి వచ్చే వాటర్ కూడా టౌన్లో నుంచి పోవడం వల్లనే మనకి వరదల ప్రమాదం ఎక్కువ అవుతుంది అని చెప్తాము. కాబట్టి టౌన్ బయట నుంచి వచ్చే వాటర్ను కూడా మనం టౌన్లోకి రాకుండా దారి మళ్ళించే విధంగా ఏ విధంగా చర్యలు తీసుకోవచ్చు, ఇవన్నీ టెక్నికల్గా మీకు అన్నీ తెలిసే ఉంటాయి. మీరు అవి చేపట్టే ముందు మీ పై అధికారులను పర్మిషన్ తీసుకోండి, కలెక్టర్లతో మాట్లాడండి, కమిషనర్లతో మాట్లాడండి. వాళ్ళు పై అధికారులతో మాట్లాడుకుంటే వాళ్ళు మాట్లాడతారు. మా అవసరం ఉంటే మేము కూడా ఇన్వాల్వ్ అవుతాము. ఎటు తిరిగి మన అందరి ఆలోచన ఒకటే, ప్రజలకు మంచి చేయాలి, ప్రజలు మంచిగా ఉండాలి, వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఏ ఒక్క డిపార్ట్మెంట్ కాదు, కొన్ని డిపార్ట్మెంట్స్ కలిసి కోఆర్డినేట్ చేసుకొని ఒక పని చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు చెట్లు నాటాలంటే ఆయన ఒక్కడే నాటడానికి లేదు, ఎలక్ట్రిసిటీ వాళ్ళని పిలవాలి, రోడ్ వాళ్ళని పిలవాలి, కింద అండర్గ్రౌండ్ నుంచి పైప్ ఏమన్నా పోతే వాళ్ళని పిలవాలి. ఇట్లా ఒక 3-4 డిపార్ట్మెంట్స్ కలిపి కొన్ని పనులు చేయాల్సి ఉంటాయి. కాబట్టి మీరంతా కూడా ఒక గ్రూప్గా కలిసి చేసినప్పుడే ఏమైనా కూడా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కాన్సన్ట్రేషన్తో దయచేసి, ఎందుకంటే వరంగల్ గతంలో లాగా ఇక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా ఈ వర్షాకాలంలో పాటించాల్సిన బాధ్యత మనందరికీ కూడా ఉంది అని తెలియజేసుకుంటూ, మరి ఆఫీసర్స్ కూడా చాలా యాక్టివ్ ఆఫీసర్స్ ఉన్నారు మనకి, కలెక్టర్ కానీ కమిషనర్ కానీ ఇద్దరు కలెక్టర్లు కూడా. కాబట్టి వాళ్ళ సూచనలను పాటిస్తూ మన మేయర్ గారు ఉన్నారు, మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారు కూడా ఎప్పుడు ఫోన్ చేసినా కూడా వెంటనే స్పందించి వాటిని పరిష్కరించి మళ్ళీ వాళ్ళకు ఏమైనా రావాల్సి ఉంటే తప్పకుండా నా వంతు సహకారం, సహాయం 100% ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు.